జూలై 18, 2026 భారతదేశ రోదసీ చరిత్రలో ఒక మైలురాయి. ఆ మైలురాయి ఎక్కడో కాదు, మన హైదరాబాదులోనే పడింది. ఇది భారతదేశానికి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటువంటి, కొత్త చరిత్రను లిఖించేటువంటి రోజు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మన దేశంలో ఒక ప్రైవేట్ కంపెనీ ఏకంగా అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తీసుకెళ్ళగలిగే సామర్థ్యాన్ని సాధించింది. అదే హైదరాబాద్కు చెందిన స్టార్టప్ స్కై రూట్. ఈ కంపెనీ ఏకంగా ఫస్ట్ ప్రైవేట్లీ బిల్డ్ అంటే ప్రైవేట్ రంగంలో నిర్మించబడిన విక్రమ్-1 రాకెట్ను ఆర్బిట్లోకి, భూకక్షలోకి ప్రయోగించగలిగింది. సో ఇది ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో స్పేస్ యాక్టివిటీ గవర్నమెంట్ డామినేటెడ్గా ఉంటుంది. మన దేశంలోనైతే 2020 వరకు స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ పార్టిసిపేషన్ను ప్రభుత్వం ఎలో చేయలేదు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ సెక్టార్, దేశ భద్రతకు కూడా సంబంధించినది. సో కీలకమైన రంగంగా స్పేస్ సెక్టార్ ప్రభుత్వ రంగం మానోపలి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మానోపలి. చాలా తక్కువ బడ్జెట్లోనే ఇస్రో దేశం గర్వించదగ్గ అద్భుత విజయాలు సాధిస్తూనే ఉంది. దీనికి ఒక కొత్త రూపాన్ని ఇస్తూ 2020లో భారత ప్రభుత్వము రోదసీ రంగాన్ని, అంతరిక్ష రంగాన్ని కూడా ప్రైవేట్ సెక్టార్ను ఎలో చేస్తూ ఒక పెద్ద పాలసీ డిసిషన్ తీసుకుంది. ఇది మామూలు పాలసీ డిసిషన్ కాదు. ఎందుకంటే ఒకప్పుడు మనకు టెలికాం రంగంలో ఒక్క బిఎస్ఎన్ఎల్, అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, డిఓటి మాత్రమే ఉండేది. ఆ రోజు మన అనుభవం ఏంటి? మీకు ఈ జనరేషన్ తెలియకపోవచ్చు, కానీ మాకు తెలుసు. ఒక టెలిఫోన్ రావాలంటే, కనెక్షన్ రావాలంటే ఏళ్ళ తరబడి వెయిట్ చేయాలి. మామూలు వెయిటింగ్ కాదు. లేదంటే ఒక పార్లమెంట్ మెంబర్ రికమెండేషన్ ఉంటే, ఒక ఎంపీకి కనెక్షన్లు కొన్ని ఉంటాయి కనుక దాని నుంచి తెచ్చుకోవాలి. సో అంత కష్టం టెలిఫోన్ కనెక్షన్ అంటే. ఇవాళ ఎవరైనా చెప్తే నవ్వుతారు, టెలిఫోన్ కనెక్షన్ అంటే అది ఏముంది, రోడ్డు మీదకి వెళ్ళి పళ్ళు కొనుక్కున్నట్టు. సో ఆ స్థాయికి వచ్చేసింది. ఒకప్పుడు దూరదర్శన్ తప్ప మరి ఏది ఉండేది కాదు. వాళ్ళు చూపెట్టిందే మన ప్రాప్తం. ఇందుకు భిన్నంగా ఈరోజు టీవీ అలా ఆన్ చేస్తే వందలాది టీవీ ఛానల్స్ మన ముందు ప్రత్యక్షమవుతున్నాయి. సో అందువల్ల లిబరలైజేషన్ తర్వాత, లిబరలైజేషన్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, అది వేరే సబ్జెక్ట్. కానీ లిబరలైజేషన్ తర్వాత మనుషుల జీవన విధానం ఎంత సులభతరమైందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకప్పుడు మనకు క్యాబ్స్ లేవు, ఇవాళ క్యాబ్స్. ఒకప్పుడు సిలిండర్ దొరకాలంటే కష్టం. ఒకప్పుడు స్కూటర్ కొనాలంటే కూడా 1991 కష్టం. నేను చాలాసార్లు చెప్పాను, మా అన్నయ్య ఇంజనీర్గా ఉద్యోగం వచ్చాక స్కూటర్ కొందామంటే 6 నెలలు పట్టింది. చేతక్ స్కూటర్ ఎలాట్ కావాలంటే. ఇవాళ BMW కారు మీరు వెళ్ళి కొనుక్కొని రావచ్చు. సో ఇదంతా లిబరలైజేషన్ తెచ్చిన ఒక పెద్ద మార్పు. ఈ మార్పు తర్వాత కూడా ఇంకా మన దేశంలో కొన్ని రంగాలు పబ్లిక్ సెక్టార్ మనోపలి ఉంటూ వచ్చింది. సో అందులో ఒక రంగం స్పేస్. దీన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం బ్రేక్ చేస్తూ 2020లో స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ రంగాన్ని ఎలో చేసే ఒక సాహసోపేతమైన, చారిత్రకమైన నిర్ణయాన్ని తీసుకుంది. 2023లో దానికి మరింత ఫ్రేమ్వర్క్ కల్పిస్తూ ఇండియన్ స్పేస్ పాలసీని రూపొందించింది. ఇందులో భాగంగా ప్రైవేట్ రంగాన్ని స్పేస్ ప్రొడక్ట్స్లోకి, తయారీలోకి ఎలో చేయడమే కాకుండా ఇస్రో సదుపాయాలను కూడా ఈ ప్రైవేట్ రంగం వాడుకునేలా. ఇప్పుడు ఉదాహరణకు స్కై రూట్ ప్రయోగించిన విక్రమ్-1, ఇది విక్రమ్ సారాభాయ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ పేరిట పెట్టింది. దీన్ని మిషన్ ఆగమన్ అన్నాడు. ఆగమన్ అంటే ప్రారంభము అని, ఆగమనం అంటే కొత్త శకం ప్రారంభమైంది కనుక దాన్ని సింబాలిక్గా మిషన్ ఆగమన్ అని పెట్టారు. ఇది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచే ప్రయోగం జరిగింది, లాంచ్ జరిగింది. అంటే సరిగ్గా మన పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, మనం చాలా ఉపగ్రహాలు, శాటిలైట్స్ లాంచ్ చేసిన ప్లేస్ నుంచే. కారణం ఏంటంటే ఇస్రో ఫెసిలిటీస్ను
ప్రైవేట్ రంగానికి కూడా ఉపయోగించుకోవటానికి భారత ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అంటే ఈవెన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నారు. అంటే ఇవన్నీ మళ్ళీ కొత్తగా ప్రైవేట్ రంగం నిర్మించుకోవాల్సిన అవసరం లేదు. దీంతో ఇవాళ ఈ పాలసీలో ప్రైవేట్ రంగాన్ని ఎలో చేయడమే కాకుండా ఇస్రో ఫెసిలిటీస్ను ఉపయోగించుకునే అవకాశం కూడా ఇవ్వడంతో పాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈవెన్ ప్రభుత్వం కూడా పెట్టుబడి పెట్టి ప్రైవేట్ రంగ సహకారంతో స్పేస్ యాక్టివిటీ చేయబోతుంది. కోర్స్ ఇదివరకు కూడా ప్రైవేట్ ఇండస్ట్రీ పార్టిసిపేషన్ ఉంది. ఇప్పుడు ఇస్రో లాంచ్ చేసే లాంచ్ వెహికల్లోను శాటిలైట్స్లోను అనేక ప్రైవేట్ రంగ పరిశ్రమలు భాగస్వామ్యంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వము ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టబోతున్నారు. ఇప్పుడు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ను మీరు ప్రయోగించబోతున్నారు. అది గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో. దీనితో ప్రపంచంలోనే ప్రైవేట్ రంగము కూడా స్పేస్లోకి వెళ్ళగలిగిన థర్డ్ కంట్రీ ఇండియా. అమెరికా స్పేస్ ఎక్స్, అలాగే చైనీస్ కంపెనీస్ తర్వాత ఇండియా ఇస్ ద థర్డ్ ప్రైవేట్ కంపెనీస్ ఎలో చేసిన దేశం. మీకు జపాన్, యూరప్లో కూడా ఈ పరిస్థితిలో ప్రైవేట్ రంగం లేదు. సో అది కూడా ఒక స్టార్టప్. హైదరాబాద్లో ఇస్రో సైంటిస్టులు, మాజీ సైంటిస్టులు ఇద్దరు ఐఐటి ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసినటువంటి స్కై రూట్ ఏరోస్పేస్. మీకు గుర్తుండే ఉంటుంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి ఇన్ఫినిటీ క్యాంపస్ అని 2 లక్షల SFTలో ఒక పూర్తి స్థాయిలో ఒక రాకెట్ తయారు చేయడానికి వీలైనటువంటి క్యాంపస్ను ప్రారంభించారు. సో హైదరాబాద్కు వన్నె తెచ్చేటువంటి ఒక గొప్ప ఇన్నోవేషన్ ఇది. దీని కో-ఫౌండర్ పవన్ కుమార్ చందన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, దీని ఫలితం ఏం జరుగుతుంది ప్రైవేట్ రంగం ఎంట్రీ వల్ల అంటే, ఇప్పుడు గ్లోబల్ స్పేస్ ఎకానమీలో ఇండియా షేర్ 2%. ఎందుకంటే మనం చాలా కాలము భారతదేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో దేశాభివృద్ధికి మాత్రమే స్పేస్ టెక్నాలజీని తయారు చేస్తూ వచ్చింది. కమర్షియల్గా చాలా లేట్గా ఎంట్రీ అయింది. ప్రత్యేకంగా ఇస్రో కూడా కమర్షియల్ ఆపరేషన్స్ కూడా మొదలుపెట్టింది. అందువల్ల ఇండియా షేర్ ఇన్ ద గ్లోబల్ స్పేస్ ఎకానమీ 2%. కానీ దాన్ని 2033 నాటికి 8 to 10% వరకు కూడా తీసుకెళ్ళగలిగే అవకాశం ఉంది అని. ఎందుకంటే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనము కంపారిటివ్లీ మీకు లో కాస్ట్ ఇంజనీరింగ్, అంటే ఇవాళ అమెరికాలో నుంచి ఒక శాటిలైట్ లాంచ్ కావాలన్నా, ఒక రాకెట్ లాంచ్ కావాలన్నా, రాకెట్ ప్రయోగం జరగాలన్నా మీ కాస్ట్తో పోలిస్తే ఇండియా ఇది రిలేటివ్లీ చాలా చీపర్. మీకు ఉదాహరణకు చంద్రయాన్ ఉంది. మీరు నాసా ప్రయోగించిన, అమెరికాకు చెందిన నాసా ప్రయోగించిన స్పేస్ మిషన్తో పోలిస్తే 10% కాస్ట్కే మన భారతదేశ అంతరిక్ష పరిశోధన ఇస్రో మీకు మూన్ మిషన్ చేపట్టగలిగింది. ఇది మామూలు మిషన్ కాదు. ఫస్ట్ టైం చంద్రుని పైన నీటి ఆనవాళ్ళు ఉన్నాయని కంక్లూజివ్గా ఎస్టాబ్లిష్ చేసింది ఇస్రో లాంచ్ చేసిన చంద్రయాన్-1. చంద్రయాన్-1లో ఉన్న నాసాకు చెందిన మూన్ మినరాలజీ మ్యాపర్ అనేది ఫస్ట్ టైం వాటర్ను గుర్తించింది. సో అందువల్ల హై క్వాలిటీ వర్కే కాదు, కంపారిటివ్లీ చాలా చీప్. ఒక 450 crore బడ్జెట్తో చంద్రయాన్-1 ప్రయోగించగలిగింది. సో అందువల్ల కంపారిటివ్లీ కోర్స్ కాస్ట్ కంపారిజన్లో చాలా తిరకాసులు ఉంటాయి, బట్ స్టిల్ ఇట్ ఈస్ మచ్ చీపర్. ఇప్పుడు ప్రైవేట్ రంగం కూడా ఎంటర్ కావడంతో ఈ కాంపిటీషన్ పెరిగి మీ కాస్ట్ ఇంకా పడిపోయే అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రైవేట్ రంగం ఎంటర్ అయితే మళ్ళీ మానోపొలీ, డ్యూయోపొలీ, ట్రయోపొలీ వస్తే మీకు కస్టమర్ ఎక్స్ప్లాయిట్ అవుతారు. ఇనీషియల్గా నీకు కాంపిటీషన్ పెరిగి కంపారిటివ్లీ మోర్ అఫోర్డబుల్ కూడా అవుతుంది ప్రైవేట్ రంగం ఎంటర్ అయినప్పుడు. సో అయితే మనం స్పేస్ ఎక్స్తో పోల్చడం కాదు, ఇక్కడ ఒక ఆసక్తికర పోలిక ఉంది. స్పేస్ ఎక్స్ స్టార్ట్ అయ్యాక ఫాల్కన్ రాకెట్ ప్రయోగించాలంటే, ఫస్ట్ రాకెట్ ప్రయోగించడానికి మీకు స్పేస్ ఎక్స్కు నియర్లీ మీకు పట్టిన సమయంతో పోలిస్తే కంపారిటివ్లీ ఈ స్కై రూట్ విజయం చాలా గొప్పదని చెప్పాలి. ఎందుకంటే 2018లో ఇది మొదలు పెట్టారు. ఇవాళ కంపెనీ ప్రారంభించిన తర్వాత 2020లో ప్రైవేట్ రంగాన్ని ఎలో చేశారు. వితిన్ కంపెనీ పెట్టిన 8 ఏళ్లలోనే ఇస్రో మీకు స్కై రూట్ ఏకంగా విక్రమ్-1 రాకెట్ను ప్రయోగించగలిగింది.
అఫ్కోర్స్ స్పేస్ ఎక్స్తో పోల్చలేము మనము, అది వేల శాటిలైట్స్ ప్రయోగించే సంస్థ. మీకు పవన్ కుమార్ చంద్ర ఒక ఇంటర్వ్యూలో చాలా ఆసక్తిగా కంపారిజన్ ఇచ్చారు. మీరు ఒక ప్లేస్కి పోవాలి అంటే రైలో బస్సు బుక్ చేసుకుంటారు, కానీ ఇంటికి పోవాలంటే బస్సు రైలు బుక్ చేసుకోరు, ఇంటికి పోవాలంటే క్యాబ్ బుక్ చేసుకుంటారు. అలాగే స్పేస్ సెక్టార్లో స్పేస్ ఎక్స్కు స్కై రూట్కున్న తేడా ఏంటంటే స్పేస్ ఎక్స్ రైలు బస్సు లాంటిది, మా స్కై రూటు క్యాబ్ లాంటిది అని. అంటే ఎవరైనా ఒక ఆర్బిట్లో, ఇది లో ఎర్త్ ఆర్బిట్ అంటారు, లియో ఆర్బిట్ అంటే 160 కిలోమీటర్స్ పైనుంచి 2000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఈ లో ఎర్త్ ఆర్బిట్లో ఇది ఒక రియల్ ఎస్టేట్, ఓపెన్ రియల్ ఎస్టేట్, ఎవరు ముందు ఎంటర్ అయితే వాళ్ళదే ప్లేస్ అది. సో దాంట్లో ఎవరైనా ఒక శాటిలైట్ పెట్టుకోవాలనుకుంటే క్యాబ్ తీసుకొని ఇంటి దాకా వెళ్ళినట్లు మీరు సింపుల్గా స్కై రూట్కి వెళ్ళిపోయి మీ శాటిలైట్ను ప్రయోగించవచ్చు. మీరు చూడండి, భవిష్యత్తులో యూనివర్సిటీసు, చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ కూడా తమకు కావలసిన కమ్యూనికేషన్ శాటిలైట్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కావాలనుకోండి, స్కై రూట్లో ఒక స్లాట్ బుక్ చేసుకుంటారు. ఇంకా నాకు పలానా రోజు నా శాటిలైట్ తయారవుతుంది, మీరు దాన్ని లాంచ్ చేసి పెట్టాలి అంటే వారు కాంట్రాక్ట్ తీసుకుంటారు, వాళ్ళ రాకెట్లో మనది లాంచ్ చేసేస్తారు. సో ఆ రకం కూడా మారిపోయే అవకాశం రేపు భవిష్యత్తులో ఉంటుంది. సో అంత ట్రెమెండస్గా టెక్నాలజీ ఎక్స్పాండ్ అవుతూ పాలసీ ఎక్స్పాండ్ అవుతున్నారు. మీరు గమనించండి, ఒకప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు మనకు ఒక్క దూరదర్శన్ మాత్రమే ఉండే, తర్వాత 10 కొద్ది టీవీ ఛానల్స్ వచ్చాయి. కానీ మీకు ఇంటర్నెట్ వచ్చాక ఎవరిది వాళ్ళదే టీవీ ఛానల్ అయిపోయింది. ఇప్పుడు నాగేశ్వర్కో టీవీ ఛానల్ ఉన్నట్లే నా యూట్యూబ్ ఛానల్, ఇలా నాలాంటి వాళ్ళు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వచ్చేసారు. చూడండి ఎంత అద్భుతమైన మార్పు. ఒకే ఒక్క టీవీ ఛానల్ నుంచి 10 టీవీ ఛానల్ వరకు ఒక మార్పు అయితే, ఇవాళ ప్రతి యూట్యూబ్ ఛానల్ ఒక టీవీ ఛానలే, వేల టీవీ ఛానల్, ప్రతి బ్లాగు, ప్రతి వెబ్సైటు ఒక న్యూస్ పేపరే. ఇప్పుడు ఇంకా వచ్చాక నేను వెబ్సైట్ డిజైన్, యాప్ డిజైన్ కూడా కాదు. ఒకప్పుడు యాప్ డిజైన్ చేయించుకోవాలంటే చాలా ఖర్చు, పని, తలనొప్పి. ఇప్పుడు ఏముంది, నీకు ఏఐకి మీరు ఆదేశాలు ఇస్తే అదే తయారు చేసి పెడుతుంది. ఇప్పుడు నా వెబ్సైట్ ప్రొఫెసర్ n.in అని మీకు పరిచయం చేస్తున్నాను, అది ఏఐ తయారు చేసింది. సింపుల్గా ఒక 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ క్రియేట్ చేశాం. ఒకటి ప్లానరు, 2 వర్కరు, 3 రివ్యూయర్. ప్లానర్కు మా ఐడియాస్ అన్నీ ఇచ్చాం, అది ప్లాన్ చేసి వర్కర్కు పనప్పి చెప్పింది, వర్కర్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది, ఆ వర్కరు ఎగ్జిక్యూట్ చేసి రివ్యూవర్కి ఇచ్చింది, అది ఇంకో 3వ ఏజెంట్. రివ్యూవర్ దాన్ని రివ్యూ చేసి మళ్ళీ ప్లానర్కు తప్పులు, ఒప్పులు, ఇంప్రూవ్మెంట్కున్న అవకాశాలని చెప్పింది. మళ్ళీ ప్లానర్ వాటిని మళ్ళీ ప్లాన్ చేసి ఇంకో ఇలా 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 చేయమని వర్కర్కి చెప్పింది. వర్కర్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి రివ్యూవర్కి చెప్పింది. మళ్ళీ రివ్యూవర్ దాన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ప్లానర్కి ఇచ్చింది. ఇలా అటానమస్గా ప్లానరు, వర్కరు, రివ్యూవరు అనే 3 ఏజెంట్లు ఈ వెబ్సైట్ మొత్తాన్ని నేను కోరిన విధంగా డిజైన్ చేసి పెట్టింది. చూడండి ఎంత అద్భుతమైన టెక్నాలజీ. ఒకప్పుడు వెబ్సైట్ డిజైన్ అంటే నెలల పని మీకు. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఉన్న ఇంకో ప్రత్యేకత కూడా, మీరు ఈ స్కై రూట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీన్ని కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్ అంటారు. మీకు ఒక స్టీల్ కన్నా ఇది 5 times లైటర్, బట్ స్టీల్ కన్నా స్ట్రాంగర్. సో ఈ కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్ వాడడం కూడా ఈ విక్రమ్ వన్ యునీక్ క్యారెక్టర్. అంటే మీకు స్పేస్కి వచ్చే వరకు వెయిట్ మ్యాటర్స్. ఎంత లైట్గా ఉంటే అంత కాస్ట్ తక్కువగా, అంత ఈజీగా ఉంటుంది. అందువల్ల ఇవాళ ఈ విక్రమ్ వన్లో వాడిన మీకు కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్ వల్ల మీకు నేను ఇంతకుముందు చెప్పిన 5 times లైటర్, అంటే 5 రేట్లు తేలికగా ఉంటుంది, కానీ స్టీల్ కన్నా స్ట్రాంగర్గా ఉంటుంది. సో ఈ రకమైన న్యూ ఫీచర్స్ కూడా ఇంట్రడ్యూస్ కావడం వల్ల ఇది ఒక మాత్రమైన మార్పుగా చెప్పచ్చు. ఇండియన్ స్పేస్ జర్నీని మీకు క్వాలిటేటివ్గా చేంజ్ చేసి ఒక కొత్త రోదసీ రంగం. ఇది మీకు స్టార్టప్ కంపెనీ, కెన్ యూ ఇమాజిన్? ఫుడ్ స్టార్టప్స్, చిన్న చిన్న స్టార్టప్స్, ఫ్యాషన్ స్టార్టప్స్ మనం చూస్తుంటాం, కానీ ఇది ఏకంగా స్పేస్ స్టార్టప్. ఫస్ట్ టైం ఇది $1.1 బిలియన్ వాల్యుయేషన్ చేరుకుంది మీకు. అంటే మోర్ దెన్ $100 కోట్ల. ఫస్ట్ స్పేస్ యూనికార్న్, అంటే $1 బిలియన్ చేరుకుంటే యూనికార్న్ అంటాం. స్కై రూట్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ స్పేస్ యూనికార్న్. సో రాబోయే కాలంలో స్పేస్ ఎకానమీలో కూడా పెద్ద ఎత్తున ఆపర్చునిటీస్ పెరగటానికి అవకాశం ఉంటుంది. రేపు భవిష్యత్తులో మీ కూతురు ఏం చేస్తుందంటే, మా కూతురు సొంతగా శాటిలైట్ తయారు చేసే కంపెనీ పెట్టుకుంది,
లేదా రాకెట్ తయారు చేసే కంపెనీ పెట్టుకుంది, లేదా రాకెట్ తయారు చేసే కంపెనీకి పలానా సప్లై చేస్తుంది, లేదా శాటిలైట్ ఇచ్చే డేటాతో పలానా సర్వీసెస్ ఇస్తారు అని కూడా చెప్పుకునే పరిస్థితులు వస్తుంది.